భారత స్టార్ షట్లర్ పివి సింధు పెళ్లి పిట్టలెక్కబోతోంది. ఈ నెల 22న పివి సింధు పెళ్లి జరగబోతోంది. హైదరాబాద్ చెందిన బిజినెస్ మ్యాన్ వెంకటదత్త సాయితో సింధు పెళ్లి జరగబోతోంది. ఫాసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు వెంకటదత్త సాయి. 22న రాజస్థాన్ ఉదయ్పూర్లో పెళ్లి జరగబోతోంది. 24న హైదరాబాద్లో రిసెప్షన్ ఉండబోతోంది. అబ్బాయి కుటుంబానికి సింధు ఫ్యామిలీతో ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. ప్రస్తుతం పివి సింధుకు 29 ఏళ్ళు. భారత స్టార్ షట్లర్ పివి సింధు ఇక పెళ్లి కాబోతోంది. హైదరాబాద్ చెందిన వ్యాపారవేత్త వెంకటదత్త సాయిని వివాహం చేసుకోబోతుంది పివి సింధు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఘనంగా ఈ వివాహం జరగబోతుంది. హైదరాబాద్లో 24న రిసెప్షన్ జరగబోతుంది. ఇందుకు సంబంధించిన వివరాలను పివి సింధు తండ్రి రమణ వెల్లడించారు. ఇక స్టార్ షట్లర్ పివి సింధు వివాహ వేడుకకు ముహూర్తం ఫిక్స్ అయింది. వరుసగా 2 ఒలింపిక్స్ మెడల్స్ సాధించి తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సాధించిన సింధు 2 ఏళ్లుగా అంతర్జాతీయ టైటిల్ కోసం వేచి చూస్తుంది. ఈ క్రమంలో మొన్న జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీ ఫైనల్లో చైనా క్రీడాకారిణి బులియో యును వరుస గేమ్స్లో చిత్తు చేసి విజయం సాధించింది. ఈ తరుణంలో సింధు వివాహ ముహూర్తం ఖరారు కావడంతో ఆమె తండ్రి పివి రమణ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ వ్యాపారవేత్త వెంకట్ సాయితో పివి సింధు పెళ్లి ఖాయమైందని, రాజస్థాన్లోని ఉదయ్పూర్లో 22న పెళ్లి జరగనుందంటూ ఆయన తెలిపారు. 24న హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. పెళ్లికి సంబంధించి ముందస్తు కార్యక్రమాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నట్టుగా తెలుపుతున్నారు. సాయి కుటుంబం తమకు చాలా కాలంగా తెలుసని, గత నెలలోనే వీరికి పెళ్లి సంబంధించి నిర్ణయం తీసుకున్నామంటున్నారు రమణ. ఇక జనవరి నుంచి సింధు షెడ్యూల్ బిజీగా ఉండడంతో ఈ నెలలోనే పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇక సింధు వివాహం చేసుకోబోతున్న వెంకటదత్త సాయి ఫాసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో పివి సింధు ఇక పెళ్లి కూతురు కాబోతోంది. ఈ నెల 22న ఆమె వివాహం జరగబోతోంది. ఇక తమ 2 ఫ్యామిలీలకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని, కానీ నెల కిందటే తాము ఈ పెళ్లి ఖాయం చేసుకున్నామంటున్నారు ఆమె తండ్రి. జనవరి నుంచి సింధు వరుసగా టోర్నీలు ఆడనుంది. అందుకే డిసెంబర్ 22న ఈ వివాహ వేడుకకు ముహూర్తాన్ని నిర్ణయించామంటున్నారు. 24న హైదరాబాద్లో రిసెప్షన్ ఉండబోతుండగా పివి రమణ తాజాగా మీడియాకు చెప్తున్నారు. ఇక ఈ నెల 20 నుంచే పివి సింధు పెళ్లి వేడుకలు మొదలు కాబోతున్నాయి. ఎస్, మా కరెస్పాండెంట్ దేవిక జైన్ అవుతున్నారు. దేవిక, స్టార్ షట్లర్ పివి సింధు పెళ్లి చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అబ్బాయి ఏం చేస్తుంటాడు? పూర్తి వివరాలు ఏంటి? ఎస్ రామ్దాస్, పివి సింధు తన అభిమానులందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పారు తన తండ్రి. ఈ నెల 22న పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు పివి సింధు. ఈ మాట వినంగానే అభిమానులందరూ కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ కూడా తన కూతురు గురించి తన తండ్రి చెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పివి సింధు వయసు 29 ఏళ్ళు అయినప్పటికీ కూడా తన బిజీ షెడ్యూల్ వల్ల ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా తను చెప్పడం జరిగింది. దాదాపుగా ఈ 20 నుంచి కూడా పెళ్లి పనులు స్టార్ట్ అవబోతున్నాయి. 22న రాజస్థాన్ ఉదయ్పూర్ లో పెళ్లి జరిగిన తర్వాత ఒక రోజు గ్యాప్ తర్వాత 24న హైదరాబాద్ లో హెచ్ఐసిసిలో రిసెప్షన్ ఉండబోతుందంటూ కూడా చెప్తున్నారు. ఎవరినైతే పెళ్లి చేసుకోబోతున్నారో వెంకటదత్త సాయి, అతను కొన్నేళ్లకు కూడా కుటుంబ సభ్యులకు అలాగే సింధుకి బాగా పరిచయం ఉన్న వ్యక్తులు. వీళ్ళ గురించి కూడా గత నెలలోనే వీళ్ళిద్దరికి కూడా పెళ్లి చేయాలంటూ కూడా ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుకున్నారు అనే విషయాన్ని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా పెళ్లి పీటలేకపోతున్నారు అన్న విషయం తెలుసుకొని కుటుంబ సభ్యులు అలాగే ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఎస్ దేవిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో పివి సింధు ఈ నెల 22న పెళ్లి కూతురు కాబోతుంది. హైదరాబాద్ చెందిన బిజినెస్ మ్యాన్ వెంకటదత్త సాయితో సింధు పెళ్లి ఫిక్స్ అయింది. ఫాసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు వెంకటదత్త సాయి. 22న రాజస్థాన్ ఉదయ్పూర్లో పెళ్లి జరగబోతుంది. సో డెస్టినేషన్ వెడ్డింగ్ అనమాట. సో హైదరాబాద్లో 24న రిసెప్షన్ ఉండబోతోంది. అబ్బాయి కుటుంబానికి సింధు ఫ్యామిలీకు ఎప్పటి నుంచో అనుబంధం ఉన్నట్లుగా పివి సింధు తండ్రి చెప్తున్నారు. పివి సింధుకు ప్రస్తుతం 29 ఏళ్ళు. భారత స్టార్ షట్లర్ పివి సింధుకు మళ్ళీ జనవరి నుంచి బిజీ షెడ్యూల్ కారణంగా డిసెంబర్ 22న ఇరు ఫ్యామిలీస్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశాయి. ఈ నేపథ్యంలో 20వ తేదీ నుంచే పెళ్లి కార్యక్రమాలు ఉండబోతున్నట్టుగా ఆమె తండ్రి మీడియాకు వెల్లడించారు. ఇక 2 ఫ్యామిలీలకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది, కానీ నెల కిందటే తాము పెళ్లి ఫిక్స్ చేసినట్టుగా ఆమె తండ్రి చెప్తున్నారు. ఇక రాజస్థాన్ ఉదయ్పూర్లో వీరి డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతోంది పివి సింధు.
ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.